హాయ్ అండి. ఈరోజు జొన్న పిండి రొట్టె చేసుకుందామండి. ఇది తెల్ల జొన్న పిండి. ఈ పిండిని ఇప్పుడు ఈరోజు రొట్టె చేసుకుందామని తీసుకున్నా. ఇప్పుడు ఇది ఎట్లా చేయడమో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఇప్పుడు ఈ పిండి ఉప్పుకోవాలి. ఎందుకంటే ఉప్పడమే అంటారు ఈ పిండిని. వెనకటి వాళ్ళు అయితే అట్నే అనేది. ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ అయితే మరగాలి. స్టవ్ వెలిగించుకొని ఒక మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నప్పుడే తొందరగా మరుగుతాయి. ఇప్పుడు ఈ వాటర్ ఇట్లా మరగాలి. ఇట్లా మరిగినాక పిండి వేసుకుందాము. పిండి అంతా కూడా ఈ వాటర్లో మంచిగా కలవాలి. ఒక కప్పు పిండి వేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటాం కదా, కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. కప్పు వాటర్కు కప్పు పిండి ఇట్లా మెత్తగా అంతా కలిసేటట్టు వేడి నీళ్ళల్లో పిండి అంతా కలవాలి. ఇదే అంటారు ఉప్పడం అని పిండిని. ఇట్లా ముద్ద వస్తే సరిపోద్ది. చూసారు కదా. ఇది మళ్ళీ కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొని పిండిని పిసుకుంటే మెత్తగా పిసుకోవాలి. పిసుకున్నప్పుడే చపాతి మంచిగా వస్తుంది. అదే జొన్న రొట్టె. కొంచెం చెయ్యి అద్దుకుంటే సరిపోద్ది చల్లటి నీళ్ళలో, అంతే. ఈ పిండి ఇదంతా తడిసి ఉంటుంది. ఇంకా ఇంట్లో మళ్ళీ వాటర్ పోయవలసిన పని లేదు. ఇప్పుడు కొద్దిసేపు ఈ పిండి మీద మూత పెట్టుకోవాలి. మంచిగా కలిపి మొత్తం కలిపి, ఎందుకంటే కొంచెం నానితే మంచిగా వస్తుంది చపాతి. ఇట్లా అదిమి ఇట్లా అదుముకొని కొద్దిసేపు పిండి మూత పెట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇట్లా కొంచెం చల్లటి నీళ్ళు అద్దుకుంటా, చేతికి చల్లటి నీళ్ళు అద్దుకుంటా ఇట్లా విసుకోవాలి మెత్తగా. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇట్లా చల్లటి నీళ్ళు చేతికి అద్దుకుంటా ఇట్లా విసుకోవాలి. ఇట్లా ఒక ముద్దకు వచ్చేదాకా మెత్తగా విసుకోవాలి. ఇది ఎందుకంటే ఇప్పటికే ఇది తడిసి ఉంది కదా, అంత ముద్దకు తొందరగానే వస్తుంది. ఇది వేడి నీళ్ళలో తడిసి ఉంది కదా మొత్తం పిండి, ఇట్లా తొందరగానే ఇట్లా వస్తుంది ముద్దకు. మనం ఇట్లా కొంచెం చేతికి చల్లటి నీళ్ళు అద్దుకొని ఇట్లా విసుకుంటే అయిపోద్ది. కాకుంటే కొద్దిసేపు ఎక్కువ విసుకుంటే చపాతి మంచిగా పగలకుంటుంటుంది సైడ్లో. ఇట్లా విసుకోవాలి. ఇట్లా ఒక ముద్దలాగా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా చేతితోటి ఇట్లా పిసుకోవాలి. ఇది ఇప్పటి పిల్లలకు చేయచ్చడం కొద్దిగా కష్టమే. జొన్న రొట్టె గోధుమ రొట్టె చేసినంత ఈజీ కాదు ఈ జొన్న రొట్టె చేయడం అంటే. ఇది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు నేర్చుకుంటారు. ఏముందిలే అని అనుకున్న వాళ్ళకైతే ఇది రావడం కష్టమే అండి. ఇంత ముద్ద పెట్టుకొని అయితే రొట్టె చేసుకుందాం ఇప్పుడు. అదే చపాతీ అయినా అదే, రొట్టె అదే కదా. ఇట్లా మెత్తగానైతే పిసుకోవాలి. ఫస్ట్ పీటే కానీ ఇట్లాంటి రాయి కానీ ఇట్లా తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకోవాలి. ఇది మేము పీటకు బదులు కట్ చేసుకున్నామండి. ఇది టైల్స్. ఇట్లాంటి దాని మీద
కొంచెం పొడి పిండి వేసుకొని ఈ ముద్దను దీని మీద పెట్టి, కొంతమంది కూరతో చేస్తారు, నేనైతే చేయితోటి చేస్తా. ఇట్లా సైడ్లు మంచిగా ఫస్ట్ ఇట్లా ఒత్తుకొని ఇట్లా తింపుకుంటా ఇట్లా ఒత్తుకోవాలి. మనం చపాతి వెడల్పుతో ఒత్తుకోవాలి. ఇట్లా వేసుకుంటా ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా సైడ్లు అన్ని ఇట్లా ఒత్తుకోవాలి. తర్వాత మధ్యలో ఇట్లా అనుకోవాలి. ఇది ఇట్లా తిప్పుకుంటా ఇట్లా చేసుకోవాలి. ఇది ఎంత వెడల్పు అయితే వస్తుందో అంత వెడల్పు వరకు ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే పల్సగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా సైడ్లు పగలకుండా మంచిగా ఇట్లా అన్నీ ఫస్ట్ అయితే సైడ్లు పగలకుండా చూసుకొని మధ్యలో ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నప్పుడు ఇప్పుడు ఈ చపాతి అవుతుంది. అయింది కదా చపాతి, ఇంతే. ఇది ఇప్పుడు స్టవ్ మీద ఇది పేనం పెట్టి కాల్చుకుందాము. ఇట్లా పేనం, ఇది ఇనుప పేనము, ఈ పేనం పెట్టుకొని దీని మీద చపాతి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని క్లాత్ తోటన్నా ఇట్లా చేయితోటన్నా ఇట్లా తూర్చుకోవాలి. ఎందుకంటే ఈ సైడ్ పిండి ఉంటుంది కదా, పొడి పిండి అంత పీలిపోయినట్టు ఈ పిండి కూడా రెండో సైడ్ దింపేసినప్పుడు మాడిపోతుంది. అందుకే ఇట్లా కొంచెం చల్లటి నీళ్ళతో ఇట్లా దూడ్చుకోవాలి. ఇట్లా క్లాత్ అయినా మంచిదే, చేయితోటైనా మంచిదే. ఇట్లా పిండి అంతా తడిచితోటి ఇట్లా దూడ్చుకుంటే అయిపోద్ది అన్ని సైడ్లు నీట్గా. ఇది పొంగుతుంది ఇంకా, ఎందుకంటే పిండి నాంత అంటే పొంగుతుంది. ఈ పిండి కూడా మెత్తగా లేదు, షాప్లో తెచ్చిన పిండి. మీరైతే ఒకవేళ జొన్నలు పట్టించుకుంటే గిర్నికి మెత్తగా పట్టించుకుంటే మెత్తగా పిండి పడితే చపాతి పొంగుతుంది. ఈ పిండి అంతా ఏంటంటే కొంచెం దొడ్డుగా ఉన్నది. చపాతి మరి పొంగుదో చూద్దాము. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. చూద్దాము, ఒక సైడు తిప్పేసుకుందాము. కాలలేదు ఇంకా, దూరగా కూడా కాలలేదు, కొంచెం కాలింది. పొంగుతుందేమో కొంచెం అని వేసిన, కానీ ఈ పిండి అయితే పొంగేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఇది కొంచెం దొడ్డుగా ఉన్నది పిండి, మెత్తగా లేదు. ఇది ఇంకొక సైడ్ కూడా తింపేసుకుందాము. ఇంకా మళ్ళీ ఎట్లుందో చూద్దాము. ఇది ఇట్లా అన్ని సైడ్లు ఇట్లా మంచిగా కాలాలి. ఇంకా ఇక్కడ కొంచెం కాలాలి. కొంచెం ఇట్లా తిప్పుకుంటా ఇట్లా అంతటా కాలనియాలి. ఇట్లా సైడ్లు కూడా కాలినప్పుడే ఈ చపాతి పిండి రాదు తింటే. ఇట్లా సైడ్లకు కూడా ఇట్లా అన్ని సైడ్లు కూడా ఇట్లా అనుకుంటా కాల్చుకోవాలి. ఈ సైడ్ ఇక్కడ కాలాలి కొంచెము. ఇది పొంగుతుందేమో అని ఎన్నిసార్లు తిప్పేస్తానా చూద్దాము.
చూస్తే పొంగితట్టుగా అనిపిస్తలేదు ఇది. మామూలుగా అన్ని సైడ్లు అయితే కాలుతాము. ఇట్లనైతే కాల్చుకోవాలి. అన్ని సైడ్లు ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇట్లా కాలితే సరిపోద్ది. ఇట్లా కాలితే సరిపోద్ది. ఈ తతిమ పిండి కూడా చేసుకుందాము. చాలు. ఇంతకంటే ఎక్కువ కాలితే ఇది మాడు మాడు వస్తుంది. ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోద్ది. చాలు. ఇట్లా ఇంకో చపాతి కూడా చేసుకుందాము. ఇట్లా గట్టిగా ఇట్లా పెట్టుకోవడమే. ఇట్లా మధ్యలో అయితే ఇట్లా కొంచెం ఇట్లా అనుకోవాలి. ఎంత పలసగానైనా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పిండి నానిందంటే ఇంక ఈ సైడ్లు సుత అస్సలు పగులాయి. ఇట్లా నీట్గా వస్తాయి. చూస్తారు కదా ఇట్లా వస్తాయి. మధ్యలో కొంచెం ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా పలసగా ఉంటుంది. లేకుంటే మధ్యలో లావు ఉంటుంది, సైడ్లు పలసగా అవుతాయి. అందుకే ఈ మధ్యలో కూడా ఇట్లా చేసుకోవాలి. మొత్తం ఇట్లా అంతా ఒక్కలాగా రావాలి చపాతి. ఈ మధ్యలోనైనా సైడ్లకైనా అంతా ఇట్లా చేసుకోవాలి. సైడ్లు అస్సలు ఇట్లా పగలయి. చూస్తారు కదా. ఇట్లా ఒక్క కప్పుకు వాటర్కు 1 కప్పు పిండి పోసుకుంటే అస్సలు ఇట్లా పిండి మంచిగా నానుతుంది. అది తడుస్తుంది పిండి మొత్తము. వేడి నీళ్ళల్లో సరిపోతాయి వాటరు. ఇట్లా చపాతి సైడ్లు కూడా పగలదు. ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాల్చుకుందాము. ఈ చపాతీ కూడా మొత్తం ఇట్లా అన్ని సైడ్లు ఇట్లా తిప్పుకుంటా ఇట్లా ఒత్తుకోవాలి. నేను అనే మాటలు మీకు మోటుగా అనిపిస్తాయి కావచ్చు, కానీ ఇవన్నీ వెనకడ ఇట్నే మాట్లాడేది. ఇంకా దీనికి కొత్తగంట ఏమీ పేరు పెట్టి అయితే నేను చెప్పలేను. అంతే. చూసారు కదా అయిపోయింది చపాతి. మనం ఎంత పిండి చేసినా ఇంతే చపాతి. ఎన్నైనా చేసుకోవచ్చు. కొంచెం చల్లటి నీళ్ళతో ఇట్లా తుడుచుకోవాలి పిండి. అంతే. చపాతి జొన్న పిండి చపాతి చేయడం, అదే జొన్న పిండి రొట్టె చేయడం. ఇట్లా తుడుచుకోవాలి ఈ పిండిని చల్లటి నీళ్ళతోటే. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చూసి చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే చేసుకోవాలనిపించిన వాళ్ళైనా చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మళ్ళా ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. అన్నీ కూడా ఇట్లా సేమ్ కాల్చుకోవాలి. ఇట్లా సైడ్లు కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మధ్య రకంగా పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇవైతే ఇట్లా చూసిరు కదా. అన్ని చపాతీలు కూడా ఇట్లా సైడ్లు ఇట్లా కాల్చుకోవాలి. ఇంత కొద్దిగా కాలాలి. ఇది అన్నీ కూడా ఇట్లే కాల్చుకోవాలి. మనం ఎన్ని చేసుకుంటే అన్నీ ఇట్లా కొంచెం ఓపికతో ఇట్లా సైడ్లు కూడా ఇట్లా మెల్లగా ఇట్లా కాల్చుకోవాలి. అన్ని సైడ్లు కాలినప్పుడే చపాతీ మంచిగా ఉంటుంది. ఇక్కడ కొంచెం అయితే అయిపోద్ది. చూసారు కదా ఇంతే చపాతీ చేసుకోవడం. 1 కప్పు తీసుకున్న కదా పిండి, ఎన్ని చపాతీలు అవుతాయో చూపిస్తా మీకు. చపాతీ చేయడం అయితే అయిపోయిందండి. 1 కప్పు, ఈ కప్పు పిండి కదా,
1 కప్పు నీళ్ళకు 1 కప్పు పిండి తీసుకోవాలి. చూసిర్రు కదా, మీరు ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళ గురించి చెప్తాను. అంటే చేయొచ్చిన వాళ్ళు తెలుసు, చేయొచ్చిన వాళ్ళకు చెయ్యరాని వాళ్ళ గురించి చెప్తాను. ఇంకా నేను చేసింది అయితే చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలి అన్నది. ఇదైతే 1 కప్పు పిండి తీసుకున్నా. ఇది ఒక చిన్న చపాతీ అయింది, చిన్నదంటే చిన్నది. ఇదిగో ఒక 3 అయితే అయినాయి, పెద్దగా చేస్తే 3 అవు. ఇదిగో ఇట్లా అయితే ఉంటాయి. ఇవి పెద్దగా చేస్తే 3 అయిపోవు, చిన్నగా చేస్తే 4 అవు. ఇవి నేను మీడియం సైజు చేసిన 3 కాగా ఒకటి చిన్నది ఇది అయింది. ఇదిగో చిన్నది ఒకటి, ఇదిగో 2, ఇదిగో 3, 4, చిన్నదాంతో 4 అయినాయి 1 కప్పు పిండికి. ఇవి లావు చేస్తే 2 అవుతాయి, ఇట్లా పల్సగా చేసుకుంటే 4 అవుతాయి. ఇట్లా పల్సగా ఇట్లా చేసుకోవాలి, ఆకుల్లాగా ఇట్లా. చూసారు కదా, ఈ గోధుమ పిండి కంటే మంచిది మన ఒంటికి, చల్లదనం ఒంటికి మంచిది. గోధుమ పిండి అన్న వేడి, కానీ ఈ జొన్న పిండి అయితే సల్వ ఒంటికి మంచిది. అంటే మనందరికీ తెలుసు, తెలియని వాళ్ళ గురించి నేను అనేది. ఇంకా ఈరోజు శుక్రవారము. వెనకడనైతే పెద్దవాళ్ళు శుక్రవారం నాడు ఇట్లా ఈ చపాతీ చేసుకోవద్దు, పేలాలు వేయించుకోవద్దు, మంగళం పెట్టుకోవద్దు, ఈ రొట్టె పేనం పెట్టుకోవద్దు అనేవాళ్ళు అని. ఇంకా తెలియక గిట్ట మర్చిపోయి పెడితే కొంచెం నూనె వేసుకునేవాళ్ళు. పేనం మీననైనా మంగళం అంటే మీకు ఇప్పటి పిల్లలకు ఇప్పటి వాళ్ళకు తెలియదు, వెనకటి వాళ్ళకైతే తెలుసు. ఉంటే వీటి ఒకవేళ శిల్పారామంలో ఉన్నాయి కావచ్చు, నేనైతే మరి పోయినా కానీ చూడలే. మంగళం అంటే ఏంటిదంటే ఇంకా కుండకి ఏంటంటే ఒక రంధ్రం కొట్టేవాళ్ళు ఇట్లా మధ్యలో, ఎంత అంటే ఒక దోసెడు ఎలుపుతోటి కొట్టేవాళ్ళు, అదే మంగళం అనేది. ఇంకా అందులోనే వెనకట అందులో పేలాలు వేయించుకునేది, పెసర్లైనా కందులైనా వేయించుకొని పప్పు ఇసురుకునేవాళ్ళు ఆ వెనకటి వాళ్ళు ఇసురాయితోటి. ఇంక ఇసురాయి అంటే శిల్పారామంలో ఉన్నది, ఇప్పటి పిల్లలు చూస్తే తెలుసు. కానీ మంగళం గురించి అయితే నేను చూడలేదు శిల్పారామంలో. నేను ఎందుకంటే పోయినా 2-3 సార్లు పోయినా కానీ గమనించలే, చూస్తే తెలుస్తుంది. మళ్ళీ పోయినప్పుడు చూసేస్తా. ఇంకా ఈ చపాతీ అయితే చూసిర్రు కదా, ఒక కూరలు వండడం వీడియోలు పెట్టడమే కాదండి, నేను చేసిన ఏ వీడియో అయినా చపాతీలు కానీ ఎవి కానీ నేను చేసే వంటలు అయితే ఎక్కువ పాతకాలం వంటలే చేస్తాను. మీరైతే చూడండి, వెనకడ మన పెద్దవాళ్ళు ఎట్లా చేసేదో అట్లనే చేస్తాను, పాతకాలం వంటలు ఎక్కువ. ఇంకా ఈ వంటలు అయితే చూడండి. ఇందులేముంది ఈ చపాతీలా అనుకోవద్దు, చేయొచ్చిన వాళ్ళకి ఈజే, చెయ్యరాని వాళ్ళకైతే కష్టము. ఒక్కసారి అయితే నేను పెట్టిన వీడియోలు అయితే అందరూ చూడండి, చూసినప్పుడే మీకు తెలుస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా చూడండి, మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా. ఈరోజైతే నేను టమాటో పప్పుతోటి తిందామని పప్పు చేద్దామనుకుంటున్నా, ఇంకా చేయలేదు. ఈ చపాతీ చికెన్ అయినా, మటన్ అయినా, చేపల కూర అయినా, కూరగాయలైనా ఎవరితోటైనా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి. ఇంకా వెనకటి వాళ్ళైతే ఎక్కువ చేపల కూర వండుకుంటేనైతే చపాతీ చేసుకునేది, కానీ నాకంత పులుపు ఏమో ఇష్టం అనిపించదు. నాకు ఎక్కువ ఏంటంటే ఇది చికెన్ తోటి పప్పుతోటి అయితేనే నాకు ఎక్కువ నచ్చుతాయి ఈ రొట్టెలు. నేను ఎక్కువనైతే పప్పుతోటన్నా చికెన్ తోటన్నా అయితేనే తింటా, నాకు అదే ఎక్కువ ఇష్టము. ఇంకా చేపల కూర ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఏమో నాకు అంత నచ్చదు. వెనకటి వాళ్ళు అయితే చేపల కూర వండిందంటే ఖచ్చితంగా ఈ రొట్టె చేసేవాళ్ళు, చేసుకొని తినేవాళ్ళు. నేనైతే నాకు తెలిసిన కాడికి చెప్తానండి, ఇదంతా సోది ఎందుకు అనుకోకండి మీరు వినేవాళ్ళు. ఎందుకంటే వెనకటి వాళ్ళ తిండి ఎట్లుంటుంది అన్నది చెప్తాను. అందుకే వెనకటి వాళ్ళ పద్ధతులు ఎట్లా పాటించేది, తిండి ఎట్లా ఉండేది అన్నది చెప్తాను, ఏమనుకోకండి. నేను మాట్లాడింది కనుక మీకు సోది అనిపిస్తే ఒకవేళ ఏమీ అనుకోకండి, నేను ఉన్నది చెప్తాను. మీకు అట్లా అనిపిస్తేనైతే తప్పుగా అనుకోకండి. బాయ్ అండి, ఉంటా మరి. నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. చపాతీ నచ్చితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.